చెప్పురా, నువ్వు సింగిల్ అని చెప్పురా. సింగిల్ బ్రో. గట్టి చెప్పు. ఇది నాన్ వేషన్ గాడు వేసుకుంటాడు చూడు, నాన్ వేషన్ గాడు వేసుకుంటాడు. అవి పూల పూల డిజైన్ మనం వేసుకున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మక్లైస్ హియర్. సో ఇప్పుడు మనం ఫుల్గా రెడీ అయిపోయి సింగిల్ సినిమాకి వెళ్తున్నాం అనమాట. యాజ్ ఎ సింగిల్గా మనం సింగిల్ సినిమాకి వెళ్తున్నాం. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ట్రిపుల్ ఏ సినిమాకి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ గారు అక్కడ నుంచి వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లాస్ట్ మూమెంట్ దాకా వాడు ఇంకా కన్ఫర్మ్ చేయలే వస్తానా రానా అని చెప్పేసి. సో వాడు వచ్చేదాకా గ్యారంటీ లేదు. సో మనమైతే వెళ్ళిపోదాం. ఇప్పుడే వచ్చిన మా ఫ్రెండ్ గారి కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు వాడు వస్తే పైకి వెళ్ళిపోయి సినిమా చూడాలి. ఇంకా ½ ఉంది టైం. వాడు ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు. వస్తున్నాను కన్ఫర్మ్ చేసి ఇప్పుడు స్టార్ట్ అయ్యాడు. వాడు వచ్చేసరికి ఏ టైం అవుతాడు. షో స్టార్ట్ అయితే మాత్రం వాడికి ఉంటుంది నా చేతిలో. సడన్ గా చూసి బొమ్మ అనుకున్నాం, కానీ బొమ్మ కాదు అమ్మాయి. కదలకుండా అలాగే ఉండేసరికి భయం వేసింది అసలు. ఇంత పని చేస్తేవరా, ముందే వచ్చుంటే మొత్తం మ్యాక్స్ అన్ని కవర్ చేస్తాను. చూస్తారేంట్రా వాయించండి. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. రేట్లు ఒక రేంజ్ లో ఉంటాయి రా బాబు. బుట్ట పిల్లలు తీసుకుంటారా? నీకు జెంట్స్ కావాలి, ఏది కావాలి చెప్పు. జెంట్స్ అయితే బెటర్. అరే అబ్బాయిలు అయ్యండి, అమ్మాయిల బట్టలు అమ్మాయిల బట్టలు. అరే నేను అన్నది అమ్మాయిల బట్టలు తీసుకున్నాను కదరా. బ్లాక్ తీసేదైనా కానీ కొంచెం ట్రై చేద్దాం. ఇగో డ్రెస్ ఎలా ఉండాలంటే నువ్వు నేను వేసుకొని తిరిగేటట్టు ఉండాలి. అమ్మాయిలే కావు, అబ్బాయిలే. అదే అంట. చిన్నపిల్లలు చడ్డీలు అయ్యాన్ని తీసుకున్నాం. ఇదేంది ఇది 13 to 15 years వాళ్ళకంటే. మన వయసు కొంచెం తగ్గించుకుందాము. అది ఓకేనా? ఓకే కదా. ఇది కొంచెం బెటర్ అనుకుంటా. తీసుకున్న చోటు కూడా అనేది చూడటమో బావ. నేను తీసుకోవట్లేదు కదా. కాదు, సైజు చూడకు, సైజు చూడవు, రేట్లు చూడవు, డైరెక్ట్ గా తీస్తాను పెడతాను. ఏందిరా అంతే, అట్లనే ఉండాలి. కానీ నాకు డౌట్, ఇంతకీ అమ్మాయిలే అబ్బాయిలే? ఒక డౌట్ చెప్పు నాకు. అబ్బాయిలేనా? అట్లా బాగానే ఉన్నా. షార్ట్స్ కదా? షార్ట్స్ నీకు కాదు, నాకు కదా. మరి ఇంకెవరికి రయ్యి? ఇంకెవరికి మరి? నాకు కాకపోతే అవి మనుషులకి రా, నీకు కాదు. ఇద్దరు దీనికే ఉన్నారు. అరే ఇది గోవా వేరేంద్రా, 799 రూపీస్. ఇదేంది ఇది ఆడోళ్ళకి ఉన్నట్టు పూల డిజైన్? ఏంది ఇది అన్నయ్యనా? ఇదో పూల డిజైన్, ఇదో పూల డిజైన్. ఇవి వేసుకుని గోవాలో పోవాలి. ఇది నాన్ వేషన్ గాడు వేసుకుంటాడు చూడు, నాన్ వేషన్ గాడు వేసుకుంటాడు. అవి పూల డిజైన్ మనం వేసుకున్నాం. చూసి అందరూ మూసు కూర్చోరా పూల చొక్క అంటారు. మేము సపరేట్ గా అయితే చిన్నది కాదు, నేను సపరేట్ గా బాక్స్ క్రికెట్ అని చెప్పేసి మా టీం మెంబర్స్ అందరం వెళ్ళి ఆడేదన్నమాట. స్లాట్ బుక్ చేసుకుంది. స్లాట్ టీమ్ తో ఉండేది. సోలోది డిఫరెంట్ ఉంటది కదా అమౌంట్ అంతా. బాల్స్ బట్టి రేట్ ఉంటాయి. తీసుకుంటావారు? ఇది ఏంది? ఇది వెల్వెట్ పర్ఫ్యూమ్స్ అని నాకు తెలుసురా. తీసుకుంటావా అని అడుగుతున్నా.
కాంబినేషన్ మార్నింగ్ పర్ఫ్యూమ్ అంటే ఆఫ్టర్నూన్ పర్ఫ్యూమ్ అంటే నైట్ అంటే తీసుకుంటా. నీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వ. గర్ల్ ఫ్రెండ్ లేదా? అంటే ఇప్పుడు నేనంటే సింగిల్ కాబట్టి సింగిల్ సినిమా చూసింటారా? మరి నువ్వు కాదు కదా, నువ్వు సింగిలా? ఆన్ కెమెరా చెప్పు నువ్వు సింగిల్ అని. చెప్పురా నువ్వు సింగిల్ అని చెప్పురా. సింగిల్ బ్రో. గట్టి చెప్పు. నువ్వు చెప్పలేవురా. పెద్ద పేరు ఇప్పుడు చెప్పురా, ఏం తీసుకున్నావు? లీ కూపర్స్ లోకి వెళ్ళి అయ్యో డీ కూపర్స్ కాదు, అది డీ కూపర్. వెళ్ళి ఏం తీసుకున్నావు? ప్యాంట్ అండర్వేర్. అంతే. ఇది తీసుకుని ట్రైల్ వేసి కొన్నామని డైరెక్ట్ ఎంత ఉంటుంది తెలుసా రేట్లు? చెప్పు ఏదో ఒకటే చెప్పు. డబ్బులు బటన్ ఇది నా క్రెడిట్ కార్డుకి బొక్క పెడదాం ట్రై చేస్తాం. ఎప్పుడు లేడు రా, మనమే పోతే రాకొచ్చిన బేరం పోయిందని వాడు వీలేతాడు జాబ్. ఎందుకు చెప్పుకోపం వాడికి మరి అంతేగా. షూస్ బాగానే ఉండే కానీ మనం అంత ఇప్పుడు పెట్టలే. ఏమన్నా మంత్ ఎండ్కి పెడదాం. సరే తీసుకోరా. సినిమా అయితే భలే ఉంది బావా. మీనింగ్ అర్థం చేసుకోవాలంటే అసలు మన వాళ్ళకి భలే సింక్ అవుతుంది. గుర్తుందిగా పూర్వాలు సురేంద్ర మామూలుగా లేదు. సినిమా మాత్రం ఒక రేంజ్ ఆ ఎమోషన్స్ కానీ ఆ సస్పెన్సెస్ కానీ స్టోరీ నచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫుడ్ వాడుతూ ఉంటారో వారికి సీన్ అయితే అసలు మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కానీ సెకండ్ ఇయర్ నచ్చింది అసలు క్లైమాక్స్ అసలు అందరూ రేయండి. తెలియక ఆన్లైన్ లో కోర్సు తీసుకున్నాను లేకపోతే ఆఫ్లైన్ అయినా కోర్సు తీసుకున్నాను అని చెప్పి అన్నది. సో నాకు తెలిసి ఈ వీడియోలో మొత్తం మూవీ రిలేటెడ్ కాకుండా నేను మా ఫ్రెండ్ గారి మొత్తం ఆలోనే ఉంటుంది నాకు తెలుసు. అది మేము మ్యాక్సిమం అదే కవర్ చేసినాం కాబట్టి అదే ఉంటుంది. కానీ నీ వీడియో ఇట్లనే ఎందుకు చేసినానంటే బికాజ్ నేను మూవీ రివ్యూ లాగానో మూవీ దానిలోనే చేద్దాం అనుకోలేదు. జస్ట్ హౌ యూఆర్ ఎక్స్పీరియన్స్ అవ్వ దట్ మూవీ అని చెప్పేసి చూపిద్దాం అనుకుని అట్లనే చూపించింది. నేను మూవీ క్లిప్స్ కూడా అంతగానే ఏమి ఉండవు, ఓన్లీ మాయే ఉంటాయి, మా చిల్లర ఉంటుంది. అండ్ ఆల్సో నేను ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా మీకు. నేను మా ఫ్రెండ్ గారు సీటింగ్ కూర్చున్నాం కదా, మరి ఆర్మీ లేట్ వచ్చిండు. మేము ఆ ప్రెస్టేషన్లో గమనించలేదు కానీ ఇంటర్వెల్ టైం నుంచి చూసినాం అనమాట. నాకు లెఫ్ట్ సైడ్ ఒక కపుల్ కూర్చున్నారు. వాడు ఒకళ్ళని కాకుండా ఇద్దరిని తీసుకొచ్చిండు, ఇద్దరు అమ్మాయిలని. మా ఫ్రెండ్ గారి పక్కన కూడా ఒక కపుల్. మా బ్యాక్ సైడ్ రోలో కూడా 2-3 కపుల్స్ ఉన్నారు. మా కింద రోలో కూడా ఒక 3 కపుల్స్ ఉన్నారు, 3 ఉంటారు. ఒక ఫ్యామిలీ ఒక ఆఫీస్ వాళ్ళు అనుకుంటా, బ్యాచ్ టైప్ వచ్చారు 3 కపుల్స్ వాళ్ళు. సో చుట్టూ కపుల్స్, మధ్యలో నేను మా ఫ్రెండ్ గారు సింగిల్స్ అనమాట. అలా అయిపోయింది మా పరిస్థితి. ప్రశాంతంగా సింగిల్ సినిమా చూద్దాం అని చెప్పేసి ఇద్దరు సింగిల్గా వెళ్తే చుట్టూ కపుల్స్ మధ్యలో కూర్చోబెట్టాను. తప్పు ఇక వాళ్ళది కాదులే. బుక్ మై షో వాడు బెస్ట్ సెల్లర్ అని చూపిస్తే ఈ 2 బుక్ చేసిన నేను, కానీ చుట్టూ కపుల్స్ వచ్చి కూర్చున్నారు అనమాట. నా పక్కన వాడైతే మరి టూ మచ్. వాడిద్దరు అమ్మాయిని వేసుకొచ్చిండు, వాళ్ళేమో వాడిని కొడుతున్నారు. అది థియేటర్ అనుకుంటున్నారు, వాళ్ళ రూమ్ అనుకుంటున్నారు తెలియదు. మరి టూ మచ్ ఆఫ్ అయింది. సినిమా ఎంజాయ్మెంట్ ఏమో కానీ వీళ్ళ రొమాన్స్ చూడలేక చచ్చిపోయినాను. అటు నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం వాళ్ళ రొమాన్స్ చూడలేక చచ్చిపోయినాం. ఇద్దరం నేను మా ఫ్రెండ్ గారు ఇట్లా మొక్కలు చూసుకుంటున్నాం అనమాట. అలా అయిపోయింది ఎక్స్పీరియన్స్. అది చూపించలేం కదా వీడియోలో తీసి, అందుకే చెప్తున్నా. సో సినిమా అయితే సూపర్ ఉన్నది, సినిమా చాలా బాగుంది, వెళ్ళి చూడండి. ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫ్యామిలీ వాచబులే. మనం అంటే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాం కాబట్టి దాని గురించి ఏంటి అని చెప్పి మనకి తెలుస్తుంది, కానీ వాళ్ళకి తెలియదు కదా. సో అలా ఉంటుంది. మీకైతే చాలా బాగా నచ్చుతుంది సినిమా. వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్.